ఉండు ఫోటో కూడా తీసు. సురేష్ బాబు అన్నగారు దేవదేవునికి 500 వరహాలు సమర్పించుకొని ఆ దేవదేవుని అనుగ్రహాన్ని పొందుటకై భగవంతుని సమర్పించారు. నల్లా చందా గారు వారి కుటుంబ సభ్యులు కలిసి భగవంతు సమర్పించుకున్నది 500. వెతపాలి వాళ్ళకి తీసారు. పెట్టిపో ఉండు కొంచెం ఉండు 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 మేము అట్లా వెళ్ళినప్పుడు
బ్రేక్ ఉంటుంది, జాగ్రత్త. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇప్పటిదాకా వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసుంటారని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు కూడా మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు వీడియో ఏంటి అనేది అర్థమవుతుందండి. మీరు వీడియో చూసే ముందు లాస్ట్ వీడియోని చూసి ఈ వీడియోకి రండి, మీకు అప్పుడు క్లియర్ కట్గా వీడియో ఏంటి అనేది అర్థమవుతుంది. ఓకేనా అండి? అలాగే ఇదైతే శివరాత్రి రోజైతే ఇలా కళ్యాణం జరిపించారండి అక్క బావగారు. ఆ వీడియో అనేది మొత్తం ఎక్కడ మిస్ అవ్వకుండా మ్యాక్సిమం అయితే షూట్ చేశాము. అక్కడక్కడైతే కొంచెం కట్ అయిపోయింది. నేను పిల్లలకి ఇచ్చాను, పిల్లలే షూట్ చేశారు కాబట్టి కొంచెం అటో ఇటో అయితే తీశారు. అదంతా ఎడిటింగ్లో అయితే చాలా మటుకు పోయింది. వీడియో ఇంకా లెంతీ అవుతుంటే అది కూడా మొత్తం ఎడిట్ చేసేసి ఇక్కడ దాకైతే తీసుకొచ్చాను. ఇంకా తగ్గించి తీసుకొచ్చానంటే వీడియో ఏమి ఉండదు, మీకు అసలు అర్థం అవ్వదు. ఇక్కడైతే ఫస్ట్ మేము ఇంటి దగ్గర నుంచి అందరం కలిసి వచ్చామండి. కాలిపట్టు అది ఎక్కించండి. పూజ కోసం ఒక గ్లాస్ పాలు కావాలంట. 15 minutes పడుతుందా? సరే, నేను మళ్ళీ చేస్తా కావాలంటే. ఇప్పుడు చూపించు. ఇంటి దగ్గర నుంచి ఏమేమి కావాలి పూజవి సంబంధించినవన్నీ తీసుకొచ్చామండి. అలాగే స్వామివారైతే మమ్మల్ని 3 ప్రదక్షిణాలు చేసిన తర్వాత అయితే అన్నీ ఇక్కడ పెట్టమన్నారు. ఏమేమి తెచ్చామో దేవుడికి అన్నీ ఇక్కడ పెట్టమన్నారు. అవన్నీ ఇక్కడైతే పెట్టాము. తర్వాత అయితే ఉత్సవమూర్తుల్ని కళ్యాణం జరిపించే విగ్రహాలని తీసుకొని చుట్టూ ప్రదక్షిణలు చేయమన్నారు. 3 ప్రదక్షిణలు అవి కూడా అయిపోయాయండి, చేసేసాము. తర్వాత ఇక్కడైతే మనం ఏమేమి తెచ్చాము, స్వామికి కళ్యాణానికి ఏమేం కావాలి అనేది అయితే తీసుకొని వచ్చి ఇప్పుడైతే మొత్తం అన్ని స్వామివారికి అయితే ఇస్తున్నామండి. మరి కాసేపట్లో అయితే కళ్యాణం స్టార్ట్ అవుతుంది. ప్లీజ్ అండి, ఎవ్వరు మిస్ అవ్వకుండా అసలు స్కిప్ చేయకుండా చూడండి. స్వామివారు కొన్ని ముఖ్యమైన విషయాలు కూడా, మనకి తెలియని ముఖ్యమైన విషయాలు కూడా మనకైతే చెప్తున్నారు. కాబట్టి మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఇంకొకటి, శివపార్వతుల కళ్యాణం చూడడం అనేది చాలా చాలా అదృష్టం చేసుకుంటేనే శివపార్వతుల కళ్యాణం అయితే చూడగలము. నేను కూడా దగ్గర నుంచి ఫస్ట్ టైమే అండి శివపార్వతుల కళ్యాణం చూసింది.
కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, చాలా మంచిది. అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేసేయండి. మనం దేవుడిని చూస్తున్నాం కదండి, దానికన్నా లైక్ చేసేయండి. అలాగే షేర్ చేయండి. ఇంకా కొంతమంది శివపార్వతుల కళ్యాణం అయితే చూస్తారు. అలాగే వీడియో ఎలా ఉందనేది అయితే కంపల్సరిగా ఒక చిన్న ఇమోజీస్, అంటే ఒక హార్ట్ లేదంటే ఇట్లా లైక్, ఏదో ఒకటి మీకు ఏది తోస్తే అలా పాజిటివ్గా ఇవ్వండి. ఒక కామెంట్ అయితే పెట్టేసేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ప్లీజ్ అండి కంపల్సరీగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు ముందు మంచి మంచి వీడియోస్తో అయితే మీ ముందుకు వస్తామండి. ఓకేనా అండి? ఇప్పుడైతే వీడియో అనేది అయితే కంటిన్యూ అవుతుంది. నేను ఆ రోజు లైవ్ చేశానండి, కళ్యాణము లైవ్ చేశాను. ఒకవేళ మిస్ అయిన వాళ్ళైతే కింద ఉంటుంది, డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి వాచ్ చేసేయండి. వస్తాను. కట్టండి ఎప్పుడు ఉన్నాయి కదా. ఉండు, ఫోటో కూడా తీసు. శివపార్వతులని చూస్తుంటే నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ఎందుకంటే అంత అందంగా ఉన్నారు. ఇంకా నాకు ఇంకొక అదృష్టం ఏం జరిగిందంటే, ఇప్పుడు అమ్మవారి వేసుకున్న చీర మన కలెక్షన్లోదే అండి, ధర్మవరం పట్టు శారీస్లో. అదైతే నాకు ఒక మంచి అదృష్టం అయితే దొరికింది. ఇక్కడైతే స్వామివారు కళ్యాణానికి కావలసినవన్నీ సిద్ధం చేసుకుంటున్నారు. ఇంకా మరి కాసేపటిలోనే కళ్యాణం అయితే స్టార్ట్ అవుతుందండి. కాబట్టి ఎవ్వరు మిస్ అవ్వకండి. అలాగే లైవ్ చేశానండి ఆ రోజు. ఆ లైవ్లో అయితే పూర్తి వీడియో మొత్తం అంతా కళ్యాణం ఉంది, అది కూడా మిస్ అవ్వకుండా చూడండి. కింద కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తానండి, వీడియో లింక్ అయితే పోస్ట్ చేస్తాను, చూసేయండి. కళ్యాణం అయిపోయిన తర్వాత మనకైతే స్వామివారికి కళ్యాణం అయిపోయేలోపు నైట్ అవుతుందండి. నైట్ అయిపోయిన తర్వాత మనకి 1 గంట అరౌండ్ 12కి అయితే మనకి శివునికి అభిషేకం ఉందండి. అది కూడా మీకు ఈ స్వామివారు ఇక్కడ మైక్ పెట్టుకొని మరీ చెప్తారండి, మీరు కూడా వినండి. నైట్ అభిషేకం ఉందండి. మనం గుడిలోకి వెళ్ళి మనం శివునికైతే అభిషేకం చేసేదైతే అది కూడా ఉంది. కాకపోతే నేను వీడియో అయితే ఎక్కడ షూట్ చేయలేదు. మేము గుడికి వెళ్ళాము, అభిషేకానికైతే నీళ్ళు అలాగే బిల్వాకులతో అయితే మేము అభిషేకంలోకి మేము కూడా పాల్గొన్నామండి. కాకపోతే వీడియో ఎక్కడ షూట్ చేయలేదు, ఎందుకంటే విపరీతమైన చలి, ఎక్కువగా ఉన్నింది చలి, ఎక్కువసేపు ఉండలేకపోయాము. అలాగే వీడియో షూట్ చేయలేకపోయాము. జస్ట్ మేము అభిషేకం అయిపోతేనే ఇంటికి వెళ్ళిపోయామండి. మీరు ఒకసారి అమ్మవారిని, శివయ్యని, పార్వతీదేవిని చూడండి, ఎంత బాగున్నారంటే అంత అందంగా ఉన్నారు. హర్షిత అక్క వేస్తున్నావు, నేను ఫోటో తీస్తున్నా, ఒక ఫోటో కూడా తీయను సార్. నేను హిందీలో మాట్లాడతారు, ఒక ఫోటో కూడా తీసుకోవాలి. అమ్మ సెల్ఫీ తీసుకున్నాను. నీ డ్రెస్ బాగాలేదా?
అశ్విత, నీ డ్రెస్ బాగాలేదా? మరి అక్కడ ఫోటో తీసుకోలేదంట, ఒకటి ఫోటో తీసుకోలేదు. అప్పుడు బాగా నేను మళ్ళీ అంతా తీసిచ్చింది మళ్ళీ నేను మరి ఒక ఫోటో తీసుకోవచ్చు. చేస్తున్నటువంటి ఈ శివపార్వతుల కళ్యాణాన్ని వీక్షించండి, స్వామివారిని దర్శించండి, తరించండి. మనం చేసుకునేదంతా స్వామివారికి మనం ఉదయం నుంచి ఉపవాసం ఉంటూ స్వామికి రాత్రి జాగరణ చేసి స్వామి ఈ రోజు పుట్టిన లింగోద్భవ కాలం అంటే రాత్రి కాలంలో 12 గంటల నుంచి ప్రారంభించుకొని తొలి లగ్నం అయిన వరకు అంటే 2-2:30 వరకు స్వామివారి లింగోద్భవ కాలం అది. కాబట్టి ఈ లింగోద్భవ కాల సమయంలో కూడా స్వామివారికి సేవ చేసుకోవాలి. కాబట్టి ఈ యొక్క మహాశివరాత్రి పర్వదినంగా ఆది దంపతులు మొట్టమొదట పార్వతీ పరమేశ్వర్ వారిద్దరు కూడా భార్యాభర్తలు ఎలా ఉండాలి అని మనకు ఏ విధంగా ఉండాలి, భర్తలో ఉన్నటువంటి శరీరార్థాన్ని కూడా పార్వతీదేవి సమభాగాన్ని ఆమె తపస్సు చేసి స్వామిని మెప్పించుకొని ఆయన దగ్గర స్వీకరిస్తుంది. కాబట్టి అర్ధనాదీశ్వరుడు అంటే భార్యాభర్తల అత్యున్నతకు అన్యోన్నతకు అందరికీ కూడా ఆ స్వామివారి యొక్క మనము చూసి ధరించి ఆ భగవంతుని అనుగ్రహాన్ని పొందగలాలి. కాబట్టి పార్వతీ పరమేశ్వరుడు ఆది దంపతులు ఇద్దరు కూడా తండ్రి తర్వాత తండ్రి, తల్లి తర్వాత తండ్రి. పార్వతీదేవి అన్ని రూపాల్లోనూ ఉంటుంది. కాబట్టి ఈ ఉన్నటువంటి ఈ యొక్క అమ్మవారి యొక్క స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని మన కళ్ళారా వీక్షించి చెవులారా భగవంతుని నామస్మరణ చేసుకుంటే మనకు ఏదైతే ఉన్నాయో కష్టాల నుంచి మనం కాపాడి సుఖ సంతోషాలను పిల్లలకు ఉన్నటువంటి మంచి స్థానాన్ని అంతా కూడా ఆ పరమశివుడు మనకు సంపూర్ణ అనుగ్రహాన్ని ఇస్తారు. కాబట్టి లోక కళ్యాణార్థం కూడా ఇది ఉంటుంది. అక్కడ ఏదో వాళ్ళు కళ్యాణోత్సవం చేసుకుంటున్నారంట, వాళ్ళు ఏదో చేసుకుంటారంటే ఇదంతా లోక కళ్యాణానికి వాళ్ళు చేసుకుంటారు. కొండ మీద రోజు కళ్యాణోత్సవం చేస్తుంది, కొన్ని వేల మంది చేసుకుంటూ ఉంటారు. కానీ అక్కడంతా ఎవరో పని వాళ్ళు చేస్తే రోజు నిత్య కళ్యాణం పచ్చతోడం అనేది తిరుమలలో ఉంటుంది. కాబట్టి మనము అక్కడ ఎక్కడ పోయినా ఎప్పుడు పోయినా ఆయన దర్శించుకుంటున్నాం, ఆయన అనుగ్రహాన్ని పొందుతున్నాం. అలాగే ఈ శివరాత్రి పర్వదినంగా ఊళ్ళో వాళ్ళు ఎవరన్నా భక్తాలు ముందుకు వచ్చి చేసినా చేయకపోయినా భగవంతుని అనుగ్రహంతో మనం లోక కళ్యాణోత్సవం మనం చేస్తూనే ఉన్నాం, శివపార్వతుల కళ్యాణోత్సవాన్ని. కాబట్టి ఈ రోజు సాయంకాలము ప్రదోష కాలం అంతా పొద్దు కూకేటప్పుడు ఈ సమయంలో మన అమ్మవార్లకు కళ్యాణోత్సవం చేసిన తర్వాత ఈ విగ్రహాలను ఊరంతా మెరవడిస్తారు. ఎందుకు ఊరంతా అంటే ఆది దంపతులు ఇద్దరు మన బజార్లో పడి మన ఇంటి దగ్గరికి వచ్చి మనకు వాళ్ళ అనుగ్రహాన్ని మనకు వాళ్ళ రూపాన్ని చూసి మనము దర్శించుకుంటే ఇంక అంతకంటే ఏం కావాలి. కాబట్టి మన ఊరికి ఉన్నటువంటి విశిష్టత మీరందరూ కూడా లోపలికి మీరే వచ్చి శివుడి మీద నీరు వేయచ్చు. కాబట్టి ఇది ఆ దేవదేవుడు మనకు అందరికి ఇచ్చినటువంటి ఒక మంచి అనుగ్రహం. ఎందుకు శివుడిని తగలొచ్చు కదా, మనం తగలొచ్చు తగలకూడదు అంటే మీరు కాశీకి పోతే కూడా ఏమంటారు, స్వామి కాశీ విశ్వేశ్వరుని దర్శనం స్పర్శనం అంటే దర్శించుకోవాలి, స్వామి చేతితో తగలాలి, చేస్తేనే మనకు ఉన్నటువంటి పాపాలన్నీ పోతాయి. గంగా నదిలో మునగాలి, పాపకర్మలన్నీ విసర్జించుకోవాలి. ఇలాంటిది కాశీ ఇక్కడ ఉన్నటువంటి వారు ఎవరంటే కాశీ విశ్వేశ్వరుడు. కాబట్టి ఆ కాశీ విశ్వనాథుడే ఇక్కడ ఉన్నారు. కాబట్టి ఈ రోజు ఒక శివరాత్రి రోజున మాత్రం ఆ దేవదేవుని మనం కూడా భక్తితో ఆయన నీళ్ళు చెమ్మడి పోసి చేత్తో తగిలితే అక్కడ కాశీలో చేసినంతగా సంతృప్తి చెంది మనం కాశీకి పోయి ఏం చేస్తామో ఆ ఫలాన్ని ఇక్కడ మన దేవుడు అందరికీ ప్రసాదించాలని చెప్పే మనం దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి ప్రజలందరికీ కూడా అనుకూలంగా అందరూ కూడా భక్తితో వచ్చి చేసుకునేది మనం ఏర్పరిచాం. కాబట్టి ఉన్నటువంటి భక్తజనులు అందరూ కూడా 11:30 గంటల నుంచి ఆ దేవదేవునికి మళ్ళా అభిషేక పూజలు లింగోద్భవ కాలంలో మీరందరూ కూడా చేతితో నీళ్లు పోస్తూ ఉంటే మంత్రోచ్చారణ అంటే మంత్రం జరుగుతూ ఉంటుంది. మీరు దేవుడికి ఆ నీళ్లు పోస్తూ స్వామివారి అనుగ్రహాన్ని పొందండి, మనకు ఆ దేవదేవుని అనుగ్రహాన్ని పొందుదాం. కాబట్టి ఏదైనా ఉన్నా మనము దేవుడికి చదింపులుగా మనం ఇచ్చి తర్వాత తీర్థ ప్రసాదాన్ని స్వీకరించుకొని ఇక్కడ మనం పేరు పద్ధతి అనేది ఏం లేదు, యథాశక్తి మనం ఏదైనా కానీ ఇవ్వచ్చు, ఇచ్చి ఆ దేవుడిని అనుగ్రహాన్ని పొందండి. తర్వాత నైవేద్యాన్ని ప్రసాదాన్ని స్వీకరించండి. సర్వే జనాచికిన దేవదేవోత్తమత్య అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకత్య గణపత్యుమాద్వైత కాశీ విశ్వేశ్వర స్వామి దేవత శ్రీత్యర్థేన యజమానులు కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహిస్తున్న శుభ సందర్భంగా స్వామివారికి భక్తితో సమర్పించుకున్న 1000 వరహాలను సమర్పించుకున్నారు. ఆ సర్వదేవుడు ఆ వారిని వారి కుటుంబాన్ని సంపూర్ణంగా అనుగ్రహించి
వారికి ఇంకా ఎంతో ఉన్నతమైన స్థానాన్ని ప్రసాదించాలని చెప్పి భగవంతుని కోరుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు. నూతన శారదా గారు గురుకొండ వాస్తవ్యులు. ఆమె సంవత్సరం కూడా వస్తుంటుంది. పైన మనం ఊళ్ళో ఉన్నామంటే మన ఊర్లో ఆ శివుడు వచ్చి ఇక్కడ ఆయన చేరుకోవడం మనకి ఎంతో పుణ్యప్రదం. మన ఊరి సురేష్ బాబు అన్న గారు దేవదేవునికి 500 వరహాలు సమర్పించుకొని ఆ దేవదేవుని అనుగ్రహాన్ని పొందటకై భగవంతునికి సమర్పించారు. నల్లా చందా గారు వారి కుటుంబ సభ్యులు కలిసి భగవంతు సమర్పించుకున్నది 502 వరహాలు. పన్నుకూరి జగదీష్ గారు దేవదేవునికి 200 వరహాలు సమర్పించుకున్నారు. రమణ గారు భగవంతు సమర్పించుకున్నది 55 వరహాలు. పులికోటి రామ్మోహన్ గారు దేవదేవునికి సమర్పించుకుని 100 వరహాలు. స్వరూపారాణి గారు నాని గారు భగవంతు సమర్పించుకుని 100 వరహాలు. వైకుంఠపల్లి నరేంద్ర గారు భగవంతు సమర్పించుకుని 100 వరహాలు. 200 వరహాలు. గణపతి రమణయ్య గారు భగవంతు సమర్పించుకునేటువంటి 200 వరహాలు. ఇక్కడికి వచ్చామా ఎవరన్నా రామలక్ష్మణ్ ఎవరన్నా పాడండి. దేవుని పాట పాడండి అమ్మా. పాడండి. మనం మీరే పాడండి. అంత దూరం రాదేమ్మా. పాట పాడాలి. దేవునికి హాత్ ఇస్తాను. పాట అంత దూరం పైకి రాదేమో. నువ్వే ఇక్కడికి రా, లేచిరా. చాలే వస్తాను. ఆయన వస్తాడు. हेमलते अम्ब ईश्वरी ललिते मामव हिमगिरि तनये हेमलते अम्ब ईश्वरी ललिते मामव हिमगिरि तनये हेमलते शंकुशेषु दंडकरे अम्ब शंकुशेषु दंडकरे अम्ब भारत परे निज बात परे भारत परे निज बात परे हिमगिरि तनये हेमलते शंभरधरा केश विलासे शंभरधरा केश विलासे आनंद रूपे अमित प्रतापे आनंद रूपे अमित प्रतापे हिमगिरि तनये हेमलते ब्रह्मवा
పలకలే రమా అమ్మా అమ్మా జనని శివకామిని జయ శుభకారుని విజయ రూపిణి జనని శివకామిని జయ శుభకారుని విజయ రూపిణి జనని శివకారుని అమ్మవు నీవే అఖిల జగాలకు అమ్మవు నీవే అఖిల జగాలకు అమ్మల కరుణా అమ్మవు నీవే అమ్మల కరుణా అమ్మవు నీవే నీ చరణములే నమ్మితి నమ్మ నీ చరణములే అలు నీ దయను నా కలుగు జయాలు నీ దరిను నా తొలగు భయాలు నిరతము మాకు నీడగ నిలచి నిరతము మాకు నీడగ నిలచి విజయము నొసగువే అమ్మ భవాని విజయము నొసగువే అమ్మ భవాని జనని శివకామిని జయ శుభకారుని విజయ రూపిణి అమ్మా అమ్మా నాగేంద్రహారాయ త్రిలోచన కుందోద్భవ గౌతమాది మునీంద్ర దేవోచిత శేఖరాయ ఇక్కడైతే కళ్యాణం అయిపోయిందండి. కళ్యాణం అయిపోయిన తర్వాత మనకైతే ప్రసాదాన్ని అందరికీ పెట్టారండి. తర్వాత ఇప్పుడైతే ఉత్సవమూర్తులని మనకి ఊర్లోకి తీసుకొచ్చి మెరవనైతే చేస్తారండి. మెరవన చేస్తారు. ఇంటింటి దగ్గరికి వెళ్ళేసి చాలా అంటే చాలా బాగా చేశారు. మేమైతే ఫస్ట్ టైం అండి చూడడము వెళ్ళడం కూడా. చాలా బాగా చేశారు. అది కూడా మీకు వీడియో చూపిస్తానండి. అలాగే ఇది మెరవన అయిపోయిన తర్వాత మనకి ఇప్పుడు నైట్ నుంచి భోజనాలు అయితే వండుతూ ఉంటారండి. పొద్దున్న 9కి అయితే భోజనాలు స్టార్ట్ అయ్యాయి. అన్నదానము 9కి స్టార్ట్ అయిందండి. అది కూడా మీకు చూపిస్తాను. ఇక్కడైతే మెరవనికి తీసుకెళ్తున్నారు కదండి స్వామి వాళ్ళని. ట్రాక్టర్కి అయితే అలంకరిస్తూ అలాగే కొబ్బరికాయ కొడుతూ ఇలా అయితే జరుగుతుందండి. ఇక్కడ శివరాత్రి మీరు ఎలా చేసుకున్నారు, ఎక్కడికి వెళ్ళారనేది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. శివరాత్రి మాత్రం ఈ ఇయర్ చాలా అంటే చాలా బాగా చేసుకున్నామండి మేము. Thank you.
దండం పెట్టుకున్నాం. ఫ్రెండ్స్ ఈరోజు ఇప్పుడు చూడండి కళ్యాణం అయిపోయింది, భోజనం కూడా అయిపోయింది. చాలా టైర్డ్ ఫేసెస్తో ఉన్నాము. ఇప్పుడైతే మా వాళ్ళందరూ ఏం చేస్తున్నారో చూద్దాము. మా అక్క అయితే అన్నం తింటుంది. మా అమ్మ ఎల్లమ్మ సీరియల్ చూస్తే అలసిపోయి నీళ్ళు అవుతుంది. ఈ అమ్మాయి సెల్ చూసుకుంటుంది. అంతలోపు నేను చూసేదానిలోపు తిప్పేసింది. వీళ్ళు ఇక్కడ నిద్రపోతున్నారు ఫ్రెండ్స్. వాడు నిద్రపోలా, వాడు ఇప్పుడు వీడియో కోసం యాక్షన్ చేసినాడు. చిన్న కళ్ళు వాడు వీడియో కోసం కళ్ళు పోయింది. రే ఈతర ముక్కులో వెళ్ళి తీరా. విధంగా దీపారాధన జరుగుతూనే ఉంది. తర్వాత ఇక్కడ దేవదేవునికి శంభో శంకర అనిపించిందా? మీరు కూడా స్వామిని అయితే దర్శనం చేసుకోండి. నిజంగా చాలా బాగా మాకైతే దర్శనం జరిగింది. కళ్యాణం కూడా చాలా అంటే చాలా బాగా జరిగిందండి. మీకు కిందైతే లైవ్ లింక్ ఇస్తానండి, లైవ్లోకి వెళ్ళి చూడండి. కళ్యాణం మొత్తం ఉంది, ఎక్కడ
స్కిప్ చేయకుండా నేను పెట్టాను కాబట్టి లైవ్ మొత్తం ఉంది కళ్యాణము. ఇక్కడైతే నైట్ అరౌండ్ 1:30 అయిందండి. ఇంకా భోజనాలు అయితే వండడం స్టార్ట్ చేస్తున్నారు. మేమైతే ఇక్కడ వండినేటి ఇవన్నీ అయితే మేము పెద్దగా వీడియో అయితే తీసుకోలేదండి, ఎందుకంటే మేమైతే ఇంకా ఇంటికి వెళ్ళిపోయాము. ఎర్లీ మార్నింగ్ నుంచి గుడికి రావడము ఇక్కడే ఉన్నాము కాబట్టి కొంచెం టైర్డ్ అయిపోయి ఇంటికైతే వెళ్ళిపోయాము. ఇప్పుడు నెక్స్ట్ మార్నింగ్ అన్నదానం చూపిస్తానండి. ఒకటే మాకు ఇప్పుడు ఏమైంది తెలుసా, రమేష్ నేను పెట్టి పోతున్నాను ఎందుకలా అందరం వచ్చేసరికి రమేష్ చూసి అందరికి స్వీట్ వేయలేదే. మనకి ప్రసాదంగా వండినవైతే కలర్ రైస్, వంకాయ కర్రీ, మనందరికీ ఫేవరెట్ అయిన బెల్ల పాయసం అంటే బెల్లం పాయసం. కొంచెం బాగా డీప్గా వెళ్ళి చెప్పాను. బెల్ల పాయసం మన సైడు పల్లెల సైడ్ అయితే బెల్ల పాయసం అనే అంటారండి. బెల్ల పాయసము, అలాగే కలర్ రైస్ చెప్పాను కదా, వైట్ రైసు, పప్పు, రసము, ఇంకా నెక్స్ట్ పెరుగు అండి, మజ్జిగ. ఏం కాదురా చూడటా హల్వా చూడటా ఇటు చూడరా. అలాగే ఈ సారీ ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలా మా పాప డ్రెస్ అయితే మీరు చూసే ఉంటారు. ఇది కూడా శారీతో అయితే కస్టమైజ్ చేయించానండి. నేను కట్టుకున్న శారీ కూడా మన కలెక్షన్లోదే, అమ్మ కట్టుకున్న శారీ కూడా మన కలెక్షన్లోనే. శారీస్ అయితే సూపర్గా హిట్ అయ్యాయండి మన కలెక్షన్లో. ఈ శారీస్ ఒక్కటి కూడా మిగలకుండా మొత్తం అయిపోయాయి. ఓన్లీ టూ ఉన్నాయండి. కలర్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. అలాగే మనం శారీ కట్టుకున్న తర్వాత కూడా మనకి మంచి లుక్ ఇచ్చాయండి. ఇంతవరకు నా వీడియోని ఓపిక్గా చూసిన ప్రతి ఒక్కరికైతే థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. లాస్ట్ వీడియో కూడా, దీనికంటే ముందు వీడియో కూడా నన్ను బాగా సపోర్ట్ చేశారు. కాకపోతే లైక్స్ రాలేదు కానీ వ్యూస్ అయితే వచ్చాయండి. ఆ వీడియోని ఎలా సపోర్ట్ చేశారో ఈ వీడియోని కూడా అంతే బాగా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసేయండి. ఇలాంటి మంచి వీడియోలు అయితే మీకు ముందు అయితే చాలా వస్తాయండి. శివరాత్రి రోజు నైట్ అభిషేకాలు అన్నీ అయిపోయిన తర్వాత స్వామివారిని అయితే ఇంత బాగా అయితే అలంకరించానండి. చాలా చాలా అందంగా ఉన్నారు. ఒకవేళ మీరు కూడా ఇక్కడికి వచ్చినట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే వీడియో ఎలా ఉందనేది ఒక హార్ట్ సింబల్, లైక్, అది ఏవో ఒక సింబల్స్ అయితే ఇవ్వండి. మీరు అలా ఇవ్వడం వల్ల నాకు ఒక ఎంకరేజ్మెంట్ అండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.